హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. నేను స్టూడెంట్స్ గురించి అయితే సిరీస్ అయితే చేస్తున్నాను. దాంట్లో పార్ట్‌గా వచ్చేసి ఈరోజు సివిల్ ఇంజినీరింగ్ ఇన్ ఆస్ట్రేలియా. ఏం మేజర్స్ తీసుకుంటే బాగుంటది? అండ్ యూనివర్సిటీస్ ఏవి బాగున్నాయి? అని నేను ఓవర్‌వ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మీ అందరికీ ఒక డిస్క్లైమర్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ టైప్ వీడియో అంతే. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆస్ట్రేలియాలో జాబ్ మార్కెట్ అయితే ఇప్పుడైతే అంత ఆశాజనకంగా అయితే లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ రూల్స్ ఎప్పటికప్పుడు అయితే చేంజ్ అవుతున్నాయి. సో, రీసెంట్‌గా చాలా చేంజెస్ అయితే జరిగాయి. చాలా హార్ష్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. సో, ఇది స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్‌లో ఉందని, ఇది పీఆర్ లిస్ట్‌లో ఉందని మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇది అయిపోయేసరికే పీఆర్ లిస్ట్‌లో ఉండకపోవచ్చు కోర్సు. అలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో, అదొకటైతే మైండ్‌లో పెట్టుకోండి. అండ్ నేనెప్పుడు చెప్పినట్టు నా వీడియోస్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ పర్పసే. నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి మీకు ఇస్తానంతే. మీ లైఫ్‌కి సంబంధించిన డెసిషన్ అయితే మీరే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో, ఇవైతే టాప్ 5 యూనివర్సిటీస్ ఫ్రెండ్స్, సివిల్ ఇంజినీరింగ్‌కి. నేను నిన్న వీడియోలో చెప్పినట్లు ఇది ఒపీనియన్ అయితే మారొచ్చు పర్సన్ టు పర్సన్. బట్ నాకు ఇవి టాప్ 5 యూనివర్సిటీస్ అనిపించాయి. సో, అవైతే ఇక్కడ పెట్టాను. మీరు ఎవరైతే ఆస్ట్రేలియాలో సివిల్ ఇంజినీరింగ్ చేయాలని డిసైడ్ అయ్యారో వాళ్ళైతే ఈ యూనివర్సిటీస్ అయితే ఒక లుక్ వేయండి. సో, మనం నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్దాం ఇంకా. ఇవైతే టాప్ మేజర్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్. సివిల్ ఇంజినీరింగ్ అనేది చాలా వాస్ట్ అనమాట. చాలా చాలా మేజర్స్ ఉన్నాయి. బట్ ఇవైతే కొంచెం నాకు పీఆర్ రిలేటెడ్ కోర్సులు కొంచెం దగ్గరున్నాయి వీటికైతే. అందుకే ఇవైతే నేను షార్ట్ లిస్ట్ చేశాను. ఇంకా మీకు ఇంట్రెస్ట్ వేరే ఫీల్డ్‌లో ఉంటే ట్రై చేయొచ్చు. ఇవైతే కొన్నైతే పీఆర్ లిస్ట్‌లో ఉన్నాయి కాబట్టి ఇవైతే ఇక్కడ పెట్టాను. సో, మనము అసలు దీంట్లో బ్రీఫ్‌గా మీరేం నేర్చుకుంటారనేది చూద్దాము నెక్స్ట్ స్లైడ్స్‌లో. ఈ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అనేది మీకు ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే, ఇక్కడ మీరు మాస్టర్స్ చేస్తే కొంచెం అడ్వాంటేజెస్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం కోర్ సివిల్ సబ్జెక్ట్, మీ అందరికీ తెలుసు సివిల్ ఇంజినీర్స్‌కి. సో, మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఇక్కడ దీంట్లో మాస్టర్స్ చేస్తే మనం ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ, లేకపోతే అడ్వాన్స్డ్ స్కిల్స్ కానీ నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్న్‌షిప్ ఇక్కడ మనకి దొరికిందనుకోండి, ఇంకా మనకి ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ అయితే దొరుకుతది. మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి జాబ్ అయితే కొంచెం అంత కష్టం కాకపోయినా తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో, కెరీర్ పాత్ వచ్చేసి దీనికి స్ట్రక్చరల్ ఇంజినీర్, బ్రిడ్జ్ ఇంజినీర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అని రకరకాల కెరీర్ పాత్స్ అయితే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మోస్ట్‌లీ అయితే స్ట్రక్చరల్ ఇంజినీర్‌గా అయితే మనకి కెరీర్ పాత్ స్టార్ట్ అవుతుంది ఈ మేజర్ తీసుకుంటే. సో, నెక్స్ట్ అయితే మనం చూద్దాము. జియో టెక్నికల్ ఇంజినీర్. సో, ఇది కొంచెం అడ్వాన్స్డ్ మేజర్ అని చెప్పొచ్చు. నార్మల్ వేరే కోర్ వాటికంటే. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది తీసుకోవడం అయితే మంచిది. ఆఫ్‌కోర్స్ ఇది పీఆర్ లిస్ట్‌లో ఉంది. కానీ ఇదేంటంటే ఇంకా మీకు అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఉంటదనమాట. డీప్ అండర్‌స్టాండింగ్, డీప్ లెర్నింగ్ చాలా ఎక్కువ కావాలి. అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ కూడా చాలా ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే ఇది మనం నేర్చుకునే నార్మల్ కోర్ సబ్జెక్ట్ కంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉంటది. కెరీర్ పాత్స్ వచ్చేసి జియో టెక్నికల్ ఇంజినీర్, సాయిల్ ఇంజినీర్ అండ్ ఫౌండేషన్ ఇంజినీర్. బట్ పీఆర్ లిస్ట్‌లో అయితే మనకి జియో టెక్నికల్ ఇంజినీర్ అయితే ఉంది. సో, ఆబ్వియస్లీ మనం కెరీర్ పాత్ అయితే దీంతోనే వెళ్తాము. సో, ఇంకా మనం నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్దాము. ఎన్వైర్మెంటల్ ఇంజినీరింగ్. ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళకైతే ఇది నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే టెక్నికల్‌గా మీరు నేర్చుకునేది అంత డీప్ లెర్నింగ్ అని, అంత అడ్వాన్స్డ్ మెథడాలజీ అని ఉండదు. సో, ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ లేదో వాళ్ళైతే ఇది ట్రై చేయొచ్చు. బట్ ఆస్ట్రేలియాలో ఎక్స్‌పీరియన్స్ లేకుండా డైరెక్ట్ ఇక్కడ మాస్టర్స్ చేస్తే మాత్రము మీకైతే జాబ్ రావడానికి కొంచెం స్ట్రగుల్స్ అయితే ఎక్కువనే ఉంటాయి. నేను స్ట్రెయిట్ అవే జాబ్ వస్తదని నేను ప్రామిసింగ్‌గా చెప్పలేను. ఇంటర్న్‌షిప్స్ అలాంటివి చేసుకొని కొంచెం ఇండస్ట్రీ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే మనకైతే జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. నేను లాస్ట్‌లో ఆ విషయాలైతే డిస్కస్ చేస్తాను. దీంట్లో కెరీర్ పాత్ మనం చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, వాటర్ రిసోర్సెస్ ఇంజినీర్, వాటర్ మేనేజ్మెంట్ ఇంజినీర్ ఇలా ఉన్నాయి. ఇంకా చాలా ఉంటాయి. బట్ పీఆర్ లిస్ట్‌లో మాత్రం ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఉంది. మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా వెళ్లి చెక్ చేసుకోవచ్చు పీఆర్ లిస్ట్‌లో ఏది ఉందో లేదో. సో, మనం నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్దాం ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్. ఇది కూడా ఎలా అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఓకే. అంటే అంత ఎఫర్ట్స్, అంత టైము పెట్టకపోయినా సరే ఈజీగా చేయొచ్చు. అంటే ఈజీ అంటే మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అంత ఈజీ అయితే కాదు. కంపారిటివ్‌లీ కోర్ సబ్జెక్ట్స్ కంటే ఈ మేజర్ కొంచెం ఈజీగా ఉంటుంది. అంత మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వేరేయాజ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అలాంటి వాటికైతే మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొత్త స్కిల్స్, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఇది అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ లేదో డైరెక్ట్‌గా అక్కడ బ్యాచిలర్స్ చేసి ఇక్కడికి మాస్టర్స్‌కొస్తారో ఇదైతే కొంచెం ఈజీగా అనిపిస్తది. అది నేను చెప్పే ఉద్దేశ్యం అనమాట. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. సో, కెరీర్ పాత్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్, ట్రాఫిక్ ఇంజినీర్, హైవే ఇంజినీర్. ప్రస్తుతానికైతే వీటికైతే డిమాండ్ కొంచెం మంచిగానే ఉందని చెప్పొచ్చు. బట్ దాన్ని మళ్ళీ తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు బావుందని మళ్ళీ మీ కోర్స్ అయిపోయే టైం వరకు ఇది బావుంటదని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. చెప్పలేము. రూల్స్ చేంజ్ అయితాయి. స్కిల్స్ డిమాండ్ తగ్గచ్చు, పెరగచ్చు. అప్పటికి స్కిల్ లిస్ట్‌లో అసలు ఇది ఉండకపోవచ్చు. ఆస్ట్రేలియా రూల్స్ అయితే అట్లనే ఉన్నాయి. సో, మనం చెప్పలేమింక.
ఈ మేజర్ తీసుకుంటే మీరు చాలా నేర్చుకుంటారు. అండ్ ఇది యాక్చువల్‌గా వరల్డ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌లో మేజర్ ప్రాబ్లమ్స్‌ని ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఇచ్చే ఇంజినీరింగ్ స్ట్రీమ్ అనమాట. మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తే వరల్డ్ వైడ్‌గా ఎక్కడైనా జాబ్ వస్తది. ఈ ఇంజినీరింగ్‌లో మేజర్ చేస్తే. సో, యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌లో ఈ పావర్టీ, ఇంకా టెర్రరిజం ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో అర్బన్ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట మేజర్ ఇష్యూస్. వరల్డ్ ఫేస్ చేసే మేజర్ ఇష్యూస్‌లో. సో, మీరు మంచిగా ఫోకస్ చేసి స్కిల్స్ మంచిగా పెంచుకొని ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీ కనెక్షన్స్ అవి ఉంటే మీకు ఎక్కడైనా సరే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. సో, ఇంకా నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం ఫ్రెండ్స్. కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ ఇది ఎవర్‌గ్రీన్ అనమాట. ఇంకా ఎప్పటికీ ఉంటది. ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఉంటదనమాట. ఆస్ట్రేలియాలో కన్‌స్ట్రక్షన్ సైట్ చాలా ఎక్కువ. చాలా అంటే చాలా ఎక్కువ. అలా అని మీకు ఇమ్మీడియేట్‌గా జాబ్ వస్తదని గ్యారంటీ ఇవ్వలేను. ఆబ్వియస్లీ మన కన్‌స్ట్రక్షన్ మేనేజరు, ప్రాజెక్ట్ మేనేజరు, సైట్ సూపర్వైజరు, కన్‌స్ట్రక్షన్ ఇంజినీరు, ప్రాజెక్ట్ ఇంజినీరు ఇట్లయితే మనం వెళ్ళొచ్చు. ఇంకా మీరు నేర్చుకునే టాపిక్స్ వచ్చేసి మిక్స్ ఆఫ్ టెక్నికల్ మేనేజ్‌మెంట్ 2 ఉంటాయి. ఇంకా ఇదైతే కొంచెం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళతో కలిసి అయితే క్లోజ్‌గా వర్క్ చేయాల్సొస్తుంది ఈ రోల్స్‌లో. సో, మనం నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళిపోతాం ఇంకా. కొన్ని కెరీర్ పాత్స్ అయితే ఇవన్నమాట. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, జియో టెక్నికల్ ఇంజినీర్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్, కన్‌స్ట్రక్షన్ మేనేజర్, అర్బన్ ప్లానర్, సివిల్ ఇంజినీర్, కన్సల్టెంట్. సో, ఇవైతే మేజర్ కెరీర్ పాత్స్ అయితే ఉన్నాయి ఆస్ట్రేలియాలో. ఇంకా చాలా ఉంటాయి. బట్ నేనైతే కొన్ని లిస్ట్ చేశాను. సో, నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం ఇంకా. ట్యూషన్ ఫీజ్ ఫ్రెండ్స్. ట్యూషన్ ఫీజు మీరైతే చూసుకోవచ్చు. ఈ రేంజ్‌లో అయితే ఉన్నాయి. 42 నుంచి స్టార్ట్ అయితే 46 ఇంకా పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇది ఆన్ అన్ యావరేజ్ అయితే నేను తీసి ఇక్కడ పెట్టాను. ఏ యూనివర్సిటీలో ఎంతుందనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒకసారి. సో, నెక్స్ట్ స్లైడ్‌కి అయితే వెళ్దాం ఇంకా. ఆపరేషన్స్ ఎట్లున్నాయి మనం ఆలోచిస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, అర్బన్ ప్లానింగ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఈ ఏరియాస్‌లో అయితే మనకి జాబ్స్ అయితే ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్లు మేజర్స్ చేస్తే. సో, ఆ మేజర్స్ అన్నీ ఎక్కడో ఒక చోట అయితే ఇక్కడ ఫిట్ అయితాయి అనమాట. సాలరీ రేంజ్ ఫ్రెండ్స్ చాలామంది కూడా ఈ క్వెషన్ అడుగుతున్నారు నన్ను. సో, సాలరీ రేంజ్ అయితే మీరు చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్ అయితే 16 నుంచి 80K అయితే ఉంటుంది పర్ ఇయర్. మీకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మేజర్స్ చేస్తే మాత్రం ఏదైనా అంటే ఇండియాలో ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 5 to 6 ఇయర్స్ వేసుకోండి. అలా అయితే మనకి 80 నుంచి 110K అయితే మనకి సాలరీ అయితే వస్తది. ఇండియాలో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 7, 8 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మీరు ఇక్కడ మేజర్స్ చేస్తే మాత్రం మీరైతే ఇంత సాలరీ రేంజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ 150 అనేది టూ మచ్. సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండి, స్కిల్ సెట్ ఉండి, ఇక్కడ మంచి సర్కిల్ ఉంటే ఈ ఫిగర్ అయితే టచ్ చేయొచ్చు. లేకపోతే నార్మల్‌గా 120 అనుకోండి ఇంకా. సో, ఇంకా ఇది సాలరీ విషయం. నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం మనం. జాబ్ మార్కెట్. ఇంజినీరింగ్ చాలామంది చేస్తారు. సో, మనకి ఆబ్వియస్లీ కాంపిటీటివ్ జాబ్ మార్కెట్ ఉంటది. ఇంటర్న్‌షిప్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ జాబు కెరీర్ పాత్‌లో ఆస్ట్రేలియాలో. సో, ఇంటర్న్‌షిప్ కోసం అయితే మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇంటర్న్‌షిప్ అయితే మనం ఎక్కడో చోట అయితే పట్టుకోవాలి. అండ్ కనెక్షన్స్ మీరు డే 1 ఇక్కడ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లింక్డ్ఇన్ అయితే నంబర్ 1 టూల్ అనమాట. చాలా మంచిగా యూజ్ చేసుకోండి. కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. ఇండస్ట్రీ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. అందరికీ రిక్వెస్ట్‌లు పంపండి. మీ ఐడియాస్ పబ్లిష్ చేస్తూ ఉండండి లింక్డ్ఇన్‌లో. అండ్ ఎవరైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతోనైతే ఖచ్చితంగా టచ్‌లో ఉండండి. వాళ్ళు చేసే పోస్టులు ఏం పోస్టులు చేస్తున్నారు, జాబ్స్ ఏం పోస్ట్ అవుతున్నాయి అని రెగ్యులర్‌గా చూసుకోండి. అండ్ ఆ జాబ్‌కి స్కిల్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఈ జాబ్‌కి ఏం స్కిల్ కావాలి, ఏం స్కిల్ కావాలి అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు లింక్డ్ఇన్‌లో. సో, అది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేవా, మనం యూనివర్సిటీలో ఆ కోర్స్‌లో నేర్చుకుంటున్నామా లేదా, ఆ స్కిల్స్ మనం బయట తెచ్చుకోవాలా అనేది అది ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఇయి అయితే నా టిప్స్. ఇంకా నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాము. సో, ఫ్రెండ్స్ ఇది చాలామంది అడుగుతున్నారు. అసలు పీఆర్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉందా లేదా సివిల్ ఇంజినీర్స్‌కి అంటే నేను చూసినవి అయితే ఇవి ఉన్నాయి. మీరు ఏం కోర్స్ చేస్తున్నారో ఈ లింక్ ఉంది కదా! ఈ లింక్ దగ్గరికెళ్ళండి. నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్‌లో గాని పిన్ చేసి పెడతాను. సో, ఈ లింక్‌లోకెళ్ళండి. మీకు తెలుస్తుంది. అక్కడ మీరు టైప్ చేయండి మీరు అనుకున్న కోర్సు. మీకు అనుకున్న వీసా కేటగిరీలో ఈ కోర్స్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం మేజర్ చూస్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ పీఆర్ లిస్ట్‌లో ఉండదు. అండ్ తర్వాత కూడా తీసేయొచ్చు. నేను చెప్తున్నా కదా! ఆస్ట్రేలియా రూల్స్ అయితే చాలా డైనమిక్‌గా ఉంటాయి. ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం ఇంకా. సో, ఫ్రెండ్స్ అసలు జాబ్ మార్కెట్‌ని ఓవర్‌కమ్ ఎట్లా చేయాలి? నేను ఫస్ట్‌లో చెప్పినట్లు. ఫస్ట్ వచ్చేసి నా సజెషన్ ఏంటంటే డే 1 కాడ నుంచి అయితే మీరు నేను చెప్పినట్టు లింక్డ్ఇన్‌లో ఫాలో అవ్వటం అదొకటి. ఇంటర్న్‌షిప్స్ ట్రై చేయాలి. డే 1 కాడ నుంచి మన టార్గెట్ అదే ఉండాలి. పార్ట్ టైమ్స్ అవన్నీ సెకండరీ. కానీ ఈ కెరీర్ మనం కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే చాలా బాగుంటది. సో, డే 1 నుంచి దాని మీద అయితే ఫోకస్ చేయండి. ఇంకొకటి ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దాంట్లో మనకి మెంబర్‌షిప్ తీసుకోవటము. ఇంకా మనం సర్టిఫైడ్ ఇంజినీర్ అవ్వటం, చార్టర్డ్ ఇంజినీర్ కానీ, ప్రొఫెషనల్ ఇంజినీర్ కానీ, లేకపోతే సర్టిఫైడ్ ఇంజినీర్ కానీ ఇలా ఉంటాయి కదా! మీకు ఏది సూటబుల్ అయితే దానికైతే అప్లై చేయండి. మీరు చార్టర్డ్ ఇంజినీర్ అయితే చార్టర్డ్ ఇంజినీర్‌కి అప్లై చేయండి. చార్టర్డ్ ఇంజినీర్ అనే ట్యాగ్ అయితే మీ రెజ్యూమ్‌కి డెఫినిట్‌గా వెయిట్ అయితే పెరుగుతుంది. నేను దానివల్ల జాబ్ వస్తుందని చెప్పట్లేదు. ఆఫ్‌కోర్స్ మీ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి.
కానీ అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మీరు జాబ్ మార్కెట్లో కొంచెం ముందుండొచ్చు. అండ్ స్ట్రాంగ్ రిఫరెన్స్ మనకైతే ఇండస్ట్రీలో కనెక్షన్స్ డెఫినెట్గా ఉండాలి. యూనివర్సిటీస్ కూడా హెల్ప్ చేస్తాయి. ఈ సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాయి. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, మిస్ చేయకండి. ఇండస్ట్రియల్ ఎక్స్పోజ్ జరుగుతాయి, వాటికి వెళ్ళండి. అండ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వండి. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకండి. డెఫినెట్లీ మన ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మాస్టర్స్ చేసిన తర్వాత అయితే డెఫినెట్గా మీకంటూ మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. అలా అయితే మీరు ఫార్వర్డ్ అవ్వాలన్నమాట. సో అది నా హానెస్ట్ అడ్వైజ్. సో నేను చెప్పిన పాయింట్సే ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకా సో అది ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో అదే చెప్పదలుచుకున్నాను సివిల్ ఇంజనీరింగ్ గురించి. నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అలాంటి మాస్టర్స్ అయితే నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, జై హింద్.